నాలుగేళ్లుగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరోసారి ప్రపంచ ఉద్రిక్తతలకు దారితీసే పరిణామాలు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్పై భారీ దాడులకు సిద్ధమైనట్టు సంకేతాలు జారీ చేసింది రష్యా. ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్పై మున్ముందు భారీ దాడులుంటాయని, విదేశీయులు వెంటనే కీవ్ నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించింది. జెలెన్స్కీ ప్రభుత్వంలో కీలకమైన భవనాలు, రక్షణ రంగ పరిశ్రమలు, కమాండ్ సెంటర్లు, డ్రోన్ తయారీ కేంద్రాల లక్ష్యంగా దాడులు ఉధృతం చేస్తామని హెచ్చరించింది. వెంటనే విదేశీ దౌత్యవేత్తలు, పౌరులు నగరాన్ని వీడాలని రష్యా హెచ్చరించింది. ఇటీవల ఉక్రెయిన్పై శక్తివంతమైన హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణి ఓరెన్షిక్ సహా పలు క్షిపణులు, వందల డ్రోన్లతో విరుచుకుపడింది రష్యా. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో దీనిపై ఫోన్లో మాట్లాడుకున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని దాడులకు అవకాశం ఉన్నందున కీవ్లోని అమెరికా దౌత్య సిబ్బందిని ఖాళీ చేయించాలని రూబియోకు సూచించారు సెర్గీ. అయితే రష్యా బెదిరింపులకు తాము తలొగ్గబోమని ఇప్పటికే ప్రకటించింది ఉక్రెయిన్. 4 ఏళ్లుగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరోసారి ప్రపంచ ఉద్రిక్తతలకు దారితీసే పరిణామాలు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్పై భారీ దాడులకు సిద్ధమైనట్టు సంకేతాలు జారీ చేసింది రష్యా. ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్పై మున్ముందు భారీ దాడులుంటాయని, విదేశీయులు వెంటనే కీవ్ నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించింది. జెలెన్స్కీ ప్రభుత్వంలో కీలకమైన భవనాలు, రక్షణ రంగ పరిశ్రమలు, కమాండ్ సెంటర్లు, డ్రోన్ తయారీ కేంద్రాల లక్ష్యంగా దాడులు ఉధృతం చేస్తామని హెచ్చరించింది. వెంటనే విదేశీ దౌత్యవేత్తలు, పౌరులు నగరాన్ని వీడాలని రష్యా హెచ్చరించింది. ఇటీవల ఉక్రెయిన్పై శక్తివంతమైన హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణి ఓరెన్షిక్ సహా పలు క్షిపణులు, వందల డ్రోన్లతో విరుచుకుపడింది రష్యా. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో దీనిపై ఫోన్లో మాట్లాడుకున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని దాడులకు అవకాశం ఉన్నందున కీవ్లోని అమెరికా దౌత్య సిబ్బందిని ఖాళీ చేయించాలని రూబియోకు సూచించారు సెర్గీ. అయితే రష్యా బెదిరింపులకు తాము తలొగ్గబోమని ఇప్పటికే ప్రకటించింది ఉక్రెయిన్.